అవార్డులు వచ్చాయి ఆయనకి. అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ చేశాడు ఆయన. అతనిలో ఉంది, అది నేను చూపించగలను ధైర్యంగా చేసి ఆయన యాక్సెప్ట్ చేయడం, అది ముఖ్యమైన విషయం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ లాంగ్ హీ కెన్ గో ఆన్ డూయింగ్ స్వాష్ బక్లింగ్ థింగ్స్ యాజ్ మెగాస్టార్, దీస్ థింగ్స్ విల్ స్పీక్ అబౌట్ హిమ్ మోర్. మిగతా వాళ్ళు కూడా ఆయన మెగాస్టార్ అయ్యా, ఫైట్స్ అద్భుతంగా చేస్తాడు, పాటలు అద్భుతంగా చేస్తాడు, నర్తన అద్భుతంగా చేస్తాడు, కానీ ఎమోషనల్ కూడా అద్భుతంగా చేశాడు అనేటటువంటి సినిమాల్లో ఆయన నటించడం, విశ్వనాథ్ డైరెక్ట్ చేయడం అనేది గొప్ప విషయం. వన్ బ్రిలియంట్ ఆర్టిస్ట్. చాలా ఈ 3 సినిమాలు ఆయన ఎంత అద్భుతమైన సినిమాలు చేశారు విశ్వం గారికి. హీ కెన్ ఎమోట్. చాలా అందంగా డైలాగ్ చెప్పగలడు, చాలా చక్కగా మంచి కళ్ళు ఉన్నాయి, చాలా బాగా చేస్తాడు ఆయన. ఆ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా అంత గొప్ప వర్క్ని తీసుకొచ్చి చూపించాడు కదా. దట్స్ వాట్ ఐ మీన్ టు. చిరంజీవి ఉన్నాడు కదా అని చెప్పి ఈయన కూడా ఏదో కొంచెం కమర్షియల్గా చేద్దాం, అది తీర్థము కాదు, ప్రసాదము కాదు, ఎవరు ఏం పని చేయాలో అదే చేయాలి. సినిమా స్టార్ట్ అవ్వడమే శుభలేఖ సినిమా, ఈయన వెయిటర్గా పేపర్. ఎంత అందమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడండి ఆయన, ఎంత అందమైన పెర్ఫార్మెన్స్. నా ఉద్యోగం పోయిందండి ఎంత ఇదిగా ఎమోట్ చేస్తూ ఒక్కొక్క అమ్మాయి ఎప్పుడు అంత చక్కటి ఉదాత్తమైన క్యారెక్టర్. దెర్ ఈజ్ లవ్. ఇది ఇప్పుడు మీరు చూసారంటే వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి వస్తూనే ఉంది, చాలా అందంగా మూగ మనసులో ఏంటి. ఆ అమ్మాయికి పూజిస్తాడు వాడు, లోపల ఏదో ఉంది తెలియదు, ఆ అమ్మాయికి ఉంది, వాడికి ఉంది గౌరవభావం, అది ప్రేమ ఏమిటో తెలియదు. అమ్మాయి గారు కష్టపడితే చూడలేదు, వాడికి దూరంగా అమ్మాయి గారు ఉండలేరు. అలాగని చెప్పి అది చీప్ లవ్ అని మనం చెప్పలేం. ఆ పరంపరలో వస్తూనే 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 అలాంటి సినిమాలన్నీ కూడా శుభలేఖలో కూడా దే ఈచ్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్, బట్ దే డింట్ బ్రేక్ ది షాకల్స్. ఆ అమ్మాయికి మంచి వరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయాలనే తాపత్రయపడుతున్నాడు. అయితే నిజమైతే అని పాడుకుంటాడు, ఆవిడకి పెళ్ళి అయితే ఇట్లాంటి మూడు వస్తే ఎంత బాగుండు. అలాంటి పాత్రలను సృష్టించి యాక్సెప్టెన్స్, అంగీకారం జనం దగ్గర నుంచి వచ్చేటట్టు చేయించడం. పైగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే వాళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ కూడా ఎటువంటి చూసే వాళ్ళకి కూడా ఎటువంటి, వాళ్ళిద్దరు కూడా ఏమో మనం సక్రమంగా ఉన్నా అవతల వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనేటువంటి ఫీలింగ్ రాదు. బికాస్ చిత్తశుద్ధి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు అవతల వాడికి బదులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ నెసెసరీ ఎట్ ఆల్ అని ఆ పాత్రల ద్వారా, ఆ క్యారెక్టర్ల ద్వారా సృష్టించడం అనేటటువంటిది చాలా మంచి సినిమా. పాటలన్నీ కూడా కథలో అలాగా అదే మెయిన్ ఆస్పెక్ట్ అదండి. ఇప్పుడు పాట రాగానే బయటికి లేచిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే పాట గొప్పగా ఉండదని ముందుగా అనుకుంటారు. అది గొప్పగా ఉన్న పాట కూడా కావచ్చు, కానీ ఆ పాట వల్ల ఆ పాట వినకపోవడం వల్ల ఏం మిస్ కావని తెలుసు వాడికి. సిగరెట్ కలుసుకోవడానికి, బాత్రూమ్కో, టీ తాగడానికి వెళ్తారు. సాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది సాంగ్ కాకుండా సాంగ్ నెరేషన్ అనేటటువంటిది కథనంలో ఒక అద్భుతమైనటువంటి లంకె. లేకపోతే ఆ లంకె అది మిస్ అయిపోయామంటే మనం ఏదో మిస్ అయిపోతాం, ఒక మంచి సీను అనేటట్టు చేసి కూర్చోబెట్టడం గొప్ప విషయం. అది ఆ పాటకు ఉండేటటువంటి కారణం అదే కదా సినిమాలో. ఒక అందమైన మొనాటని బ్రేక్ చేయడానికి ఇప్పుడు పాటలు ఉన్నాయి. యూ కెన్ షఫల్ ఎనీ సాంగ్ అట్ ఎనీ ప్లేస్. అది లేకపోయినా పర్వాలేదు, ఏమీ కాదు. ఒకసారి ఇట్ హ్యాంపర్స్ ది నెరేషన్. పాటను బస్సే కథని ముందుకు పోనీకుండా వెనక్కి లాగేస్తుంది. అలా కాదు విశ్వనాథ్ సినిమాలో పాటలన్నీ కూడా, పాటలు దే పార్ట్ ఆఫ్ ఒక సందర్భం,